నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి రానున్న లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది బీజేపీలో ఎప్పటి నుండో ఉన్న ఆనవాయితీకి చెక్ పెడుతూ ఈసారి అభ్యర్థులను ముందే ఎంపిక చేసే పనిలో ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని భావించి పోటీ చేసిన పలువురు కీలక నాయకులు ఓటమి పాలు కావడంతో వారిని లోక్సభ ఎన్నికల బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఈ క్రమంలోనే గజ్వేల్ హుజూరాబాద్లో 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన ఈటెల రాజేందర్కు బీజేపీ లోక్సభ అభ్యర్థిగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం మరి ఈటెల ఎక్కడి నుండి పోటీ చేస్తారు రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మల్కాజ్గిరి టికెట్ను ఈటెల రాజేందర్కు కేటాయించనున్న క్రమంలో ఆయన తన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి పార్టీ కార్యకర్తలకు తనకు సహకరించే నాయకులకు దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసినట్లు సమాచారం ఇక లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్న బీజేపీ టికెట్ కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి సీఎం పగ్గాలు చేపట్టారు ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు రేవంత్ రెడ్డి వ్యూహాలను ధీటుగా ఎదుర్కోవడం కోసం బీజేపీ బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించబోతోంది అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి మెదక్ నుంచి ఎం రఘునందన్ రావు భువనగిరి నుండి బూర నరసయ్య గౌడ్లను అభ్యర్థులుగా బరిలోకి దించాలని నిర్ణయించింది ఇక తాజాగా ఈటెల రాజేందర్కు మల్కాజ్గిరి నుంచి అవకాశం కల్పించనుంది